పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని పల్లెలు దోచినవురో పల్లెలు దోచినవురో. ఈ పాట రజాకార్లు జరుగుతున్న మూమెంట్లో మన హిందూ సోదరులు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ గ్రామ గ్రామాన ఆ రజాకారును పారదోలుతూ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టేట్టు వాళ్ళ మీద వడిరాళ్ళు తల్లేట్టు పాడుకున్న పాటలు మనకు గుర్తున్నాయి కదా. ఇవాళ ఏం జరుగుతోంది? సత్యభాషానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ చెరువు రాంబాబు. వక్ఫ్ బోర్డు వస్తే మా మస్జిదులు పోతాయి, మా శ్మశానాలు లాక్కుంటారు, మా ముస్లిం భూములు లాక్కుంటారు అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మనం ప్రదర్శన చూస్తున్నాం. ప్రదర్శనతో పాటు వాళ్ళ నాయకులు, వాళ్ళ ముల్లాలు, మౌల్వీలు, వాళ్ళకున్న పెద్దలందరూ కూడా రోడ్డుకెక్కారు, మాట్లాడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు అయితే రోడ్ల మీదకి వస్తాము, భయపెడతాము అని చెప్పి అంటే భయభ్రాంతిని చేసే మాటలు అసదుద్దీన్ గారు మాట్లాడుతున్నాం, మనం వింటూనే ఉన్నాం. అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు కూడా మేము రోడ్డుకి ఎక్కుతాము, కోర్టుకు వెళ్తాము, మీ అంతా చూస్తాం, 29లో మిమ్మల్ని రానియకుండా చేస్తాం, ఇవన్నీ కూడా వాడు మాట్లాడుతున్నారు. ఇవన్నీ వాళ్ళకు కావాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం చేస్తున్న దానికి మద్దతుగా ఒక్క హిందూ అయినా సరే ఒక్క బోర్డు పట్టుకుని ఈ వక్ఫ్ బోర్డు సంస్కరణ కనుక రాకపోతే మా గుళ్ళు మా భూములు ముస్లింలు అయిపోతాయని ఒక్కడన్నా వచ్చి రోడ్డు మీదకి వచ్చాడా, ప్రదర్శన చేశాడా? చెయ్యకపోగా చేస్తున్న వాళ్ళని దుర్మార్గుల కింద చూస్తున్నారు. ఇది కదా దౌర్భాగ్యం. అంటే హిందువులకి సపోర్టు వచ్చే బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు, విహెచ్పి వీళ్ళందరినీ వీళ్ళేదో మతోన్మాదులుగా మనకి చూపించి మనని వాళ్ళకి దూరంగా పెట్టారు కదా మన ప్రభుత్వాలు. మన విఘ్నత ఏమైంది మరి? కాబట్టి మిత్రులారా, ఇదే ప్రశ్న తీసుకుని పొద్దున పూట వాకింగ్ చేసినప్పుడు నా మిత్రులతో వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. శ్రీనివాస్ గారిని అడిగాను, ఏమండి మురళీ గారు, హిందువులు ఎవరు బయటికి రాలేదు, ప్లాకార్డు పట్టుకోలేదు, ఏమిటి అంటే, ఏముందండి మనని కులాలుగా విభజించారు కదా, మనలో మనకి ఐకమత్యం లేదు కదా, మనందరం ఓ తాడి మీదకి రాం కదా వాళ్ళు వచ్చినట్టు అని ఓ ప్రశ్న వేసి ఆయన ఊరుకున్నాడు. మురళీ గారితో మాట్లాడాను, ఏమయ్యా మురళి, మరి ఏమిటి పరిస్థితి, నీకేమనిపిస్తుంది అంటే, అవునండి మన నిర్వీర్యం చేశారు, మన దగ్గర ఆయుధాలు లేకుండా చేశారు కదా గత ప్రభుత్వం వాళ్ళు. ఈ 70 ఏళ్ళ నుంచి మన మీద మన్నే అసహించుకునే విధంగా మన చరిత్ర రాయబడింది కదా, అటువంటిప్పుడు మనం ఏమి రోడ్లు ఎక్కుతాం, ఏం మాట్లాడతామండి అంటూనే బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాడు. ఇవన్నీ అంటూ ఇంకో మాట ఏమన్నాడంటే, అయ్యా మీరు ఒక మాట గుర్తుంచుకోవాలి, మన కాలనీయే ఉంది కదా, 140 విల్లాలు, ఓ 70 అపార్ట్మెంట్లు కదా, వీళ్ళందరూ ఒక మాట మీద ఎక్కడన్నా నిలుచున్నారా అండి? 2, 3 గ్రూపులు మన దగ్గర లేవా? ఒకళ్ళు ఒక మాట మాట్లాడితే వాడిని కింద పడేసేందుకు, అది తప్పైనా కరెక్ట్ అయినా కూడా వాడిని కింద పడేందుకు మిగతా 2 గ్రూపులు అధర్మ పక్షంలో నిల్చుంటున్నా మనం చూడట్లేదా? ఇటువంటిప్పుడు మనలో బలం ఎలా వస్తుందండి అని పాపం ఆయన వాపోయాడు. చేద్దామని ఉండొచ్చు, ధైర్యంగా ముందుకు వద్దామని ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామే అని బాధపడుతున్నాడు. మా రవి గారు ఉన్నారు, మా ఆడిట్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఆ రవి గారిని అడిగారు, ఏవయ్యా రవి గారు ఏమిటి పరిస్థితి అంటే, మనం ఓట్లేసాం కదా, ప్రభుత్వం చూసుకోవాలి కదా అని ఒక మాట అన్నాడు. మనం ఓట్లేసిన మాట వాస్తవమే, వాళ్ళు ఓట్లేసారుగా, వాళ్ళు ఓట్లేశారు, కానీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళు బల ప్రదర్శన చేస్తున్నారు. ఆ బల ప్రదర్శన కోసం భయపడన్నా వాళ్ళకి లొంగుతున్నారు ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం నియమించిన ఉద్యోగస్తులు కానీ. మన వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేస్తే తండ్రే ధర్మాలు మాట్లాడి తండ్రి కూడా వెళ్ళి బెయిల్ ఇప్పించే పొజిషన్లో ఉన్నాడు. వాడి గురించి విహెచ్పియో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళితే వాళ్ళు ఉన్మాదులని మనం వాళ్ళని బ్రాండ్ వేస్తున్నాం. మరి వాళ్ళ అసదుద్దీన్ మాట్లాడినట్టు మన ఎమ్మెల్యేలు ఎవరన్నా మాట్లాడారా? కాంగ్రెస్లో హిందువులు లేరా? బీఆర్ఎస్లో హిందువులు లేరా? డిఎంకేలో హిందువులు లేరా? సమాజ్వాదీ పార్టీలో హిందువులు లేరా? తృణమూల్ కాంగ్రెస్లో హిందువులు లేరా? అందరూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ ప్రభు ఎవరైతే ఉన్నారో, డిఎంకేకి అయితే స్టాలిన్, కాంగ్రెస్కి అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్కి అయితే కేసీఆర్, కేటీఆర్లు, తృణమూల్ కాంగ్రెస్ అయితే మమతా బెనర్జీ, వాళ్ళు ఓట్ల కోసం
దేహి అంటూ మోకరిల్లి కాళ్ళు పట్టుకుని వాళ్ళకి ఊడిగం చేస్తున్నప్పుడు వాళ్ళేం చెబుతారు, వీళ్ళేం మాట్లాడతారు. నువ్వు హిందువే కావడానికి నీకు రక్తం ఉడుకుతూ ఉండొచ్చు, కానీ ఏమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న పార్టీని విధేయంగా నువ్వు ఉంటున్నావు తప్ప నువ్వు పుట్టిన ధర్మంలో నీ విధేయత పోతోంది అన్న విషయం నువ్వు ఆలోచించలేకపోతున్నావు. హిందువుగా పుట్టి హిందువుల కోసం కొట్లాడే వీరత్వం ఎప్పుడో చచ్చిపోయింది. నపుంసకుడుగా బతుకుతున్నావా, లేదు నీ ఒక లీడర్ని ఆదుకుంటే రేపు పొద్దున నీకు పర్సనల్గా ఏమైనా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నావా? అంటే నీ స్వార్థం వల్ల ఎంతసేపు ఏంటంటే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందా, ఎంపీ సీట్ వస్తుందా అని ప్రాధేయపడుతూ ఎదురు దేకుతున్నారంతే. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క లీడరు అదే పని చేస్తున్నాడు తప్ప హిందువుల కోసం, భారతదేశం కోసం, సనాతన ధర్మం కోసం వీళ్ళెవరూ చేయట్లేనే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నా ఈ మాట కూడా. కాబట్టి మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను శంకరాచార్యులు వారిని కానీ మఠాధీశులు కానీ అనేంత ధైర్యం నాకు లేదు. కాకపోతే వాళ్ళు మాట్లాడుంటే, ప్రభుత్వానికి ధైర్యం ఇచ్చుంటే అది ఇంకో రకంగా పరిగణించబడుతుంది. మరి రహస్యంగా ఏమైనా చెప్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు, మన ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడట్లేదు. హిందూ పర్సనల్ లా బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డుగా మాట్లాడుతున్నట్టుగా ఎండోమెంట్స్ బోర్డు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఇది మనం బాధపడాల్సిన విషయం. 1500 ఎకరాలు తమిళనాడులో 1500 సంవత్సరాల పురాతనమైన ఆలయాన్ని వాళ్ళు కబ్జా పెట్టి వక్ఫ్ బోర్డుని భూమిలో వాళ్ళ జెండా పాతినప్పుడు అక్కడెక్కడో తమిళనాడు కదా అని మనందరం ఊరుకున్నాం. మనమే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళ జోలికి రాలేదు. వాళ్ళతోటి వచ్చి వాళ్ళకి కావాల్సిన మద్దతుగా నిల్చోలేకపోయారు. అక్కడ దాకా ఎందుకు? మొన్న బోడుప్పల్ అంటే నేను ఉండే కాల నుంచి 3 కిలోమీటర్ల దూరం. బోడుప్పల్ వాళ్ళలో 32 ఎకరాలు వాళ్ళు వక్ఫ్ బోర్డు అని డిక్లేర్ చేస్తే అక్కడ ఉంటున్న వాళ్ళు, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అక్కడ భూమి కొనుక్కున్న వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప ఆ పక్క కాలనీ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిల్చోలేకపోయారే. 9 నెలల క్రితం మల్కాజ్గిరిలో 322 ఎకరాలని వక్ఫ్ బోర్డు కింద నాటినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ బోడుప్పలు వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అక్కడ మాట్లాడారా? కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, మనలో ఐకమత్యం లేదు, మనలో సామాజిక స్పృహ లేదు. మనది ఈ దేశం, మనది ఈ ధర్మం, దీన్ని కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు అనే ఒక స్పృహ కోల్పోయింది మెజారిటీ అయిన హిందూ సమాజం. ఇంకా నేను బ్రాహ్మణ, ఇంకా నేను కమ్మ, ఇంకా నేను రెడ్డ, ఇంకా నేను పద్మశాలియ, ఇంకా మాలా మాదిగా అని ఆలోచిస్తున్నాను తప్ప ఈ భూమి నాదిరా, ధర్మం నాదిరా, సనాతన ధర్మంలో నేను ఉండాలిరా. గడప లోపలే కులం, గడప బయట హిందువులం అనే మాట మనకి ఎప్పుడు వస్తుంది? ఆ వచ్చినప్పుడే మనం ముందుకెళ్తాం. ఇప్పటికైనా మించుకుపోయింది లేదు. మా కాలనీ లాంటివి 12 కాలనీలు ఉన్నాయి. మొత్తం బోడుప్పలు, చెంగిచెర్ల, మల్లాపూర్ అన్నీ కలిపి. ఇక్కడ ఎన్నుకోబడ్డ ఈ ప్రతినిధులు ఎవరైతే, కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తూ మనం ఆ కమిటీ వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఏమిటంటే, మీ అందరూ ఒక జేఏసీ ఫామ్ కాండి, ఇటువంటి వక్ఫ్ బోర్డుని అందరూ కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తారా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తారా, గవర్నమెంట్కే వెళ్తారా? ఈ ధైర్యం చూపించకపోతే కనుక వక్ఫ్ బోర్డు కనుక ఉంది అంటే మాత్రం మన భూములన్నీ అన్యాక్రాంతాలం అయిపోతాయి అన్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మనలో మనం ఐకమత్యంగా ఉండాల్సిన బాధ్యత, కర్తవ్యం మన మీద ఉన్నది. సంఘటితంగా ఉండకపోతే మన గుళ్ళు ఉండవు, మన భూములు ఉండవు, రేపు మనమే ఉండం. సనాతన ధర్మానికి ఇవాళ ఒక్కటే గడ్డ ఇంకా ఉన్నది మనకి భారతదేశం. నేపాలు, మ్యాన్మారు, శ్రీలంక, భూటాన్లు వాళ్ళెవరు కూడా హిందువులు అనుకోవట్లేదు. కాబట్టి మిత్రులారా, మన కాలనీ నుంచి, మన ఇంటి నుంచి మొదలెట్టి, మన బంధువుల నుంచి మొదలెట్టి, మన కాలనీ నుంచి మొదలెడితే కనుక ఈ ఐకమత్యాన్ని ముందుకు తీసుకెళ్ళి రేపొద్దున ఒక చిన్న ప్లాకార్డ్ తీసుకుని వక్ఫ్ బోర్డు వచ్చిందంటే మన గుళ్ళు ఉండవు, మన భూములు ఉండవు అని ప్లాకార్డ్ తీసుకుని ప్రదర్శన చేయగలిగితే, నేను సివిల్ వార్ చేయమనట్లా, వాళ్ళు బల ప్రదర్శన ప్రతి చోట చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న మాసప్ ట్యాంక్లో కూర్చుని వాళ్ళందరూ కనుక నమాజ్ చదివితే ఏమన్నట్టు? బల ప్రదర్శన చేసినట్టే కదా. మరి మన ముఖ్యమంత్రి ఏమిటి? ఆయనే కదా హోంమంత్రి. ఆయన ఈ పార్టీ వాళ్ళందరినీ ఆపలేకపోయాడా? వాళ్ళకి మద్దతు ఇస్తూ ఓటు కోసం మోకరిల్లుతున్నాడు. ఇవి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ శీర్షికను కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే మిమ్మల్ని చైతన్యపరచడమే నా ఉద్దేశం తప్ప ఇంకో ఉద్దేశం ఈ వీడియోలో లేదు.
ఈ వీడియోని కనుక మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సత్యభాషని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ధర్మాన్ని కాపాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. వచ్చే సీజ్ కొరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.